మళ్ళీ వీడియోలోకి వచ్చాం. అంటే సారీ గాయ్స్, ఆ వీడియో బాగా తీయలేదు, మర్చిపోయాను. అది కూడా మా మమ్మీ ఎలా నవ్వుతుందో పిచ్చినలాగా. ఆ వీడియో సరిగా తీయలేదన్నా కదా. నీ మాటలకి స్టేటస్లో చూసిన వాళ్ళందరూ నాకు మళ్ళీ కామెంట్ పెడుతున్నారు. కామెంట్ అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోమను. అలాగే చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటే మనకి బటన్ వచ్చింది. అమ్మో సబ్స్క్రైబ్ బటన్ బంగారం ఉంది. బంగారం వడ్డానం బంగారం. సరే సరే, స్కూల్కి టైం అవుతుంది, జల్లయ్య నీకు. అయ్యో సారీ గైస్, మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తాను. అదే ఈవేళ మా మమ్మీ ఎలా వర్క్ కొడుతుందో చూపిస్తాను, ఆగండి. అందరూ బీటెక్లు మెడిసిన్లే చదవాలి, అందరూ సాఫ్ట్వేర్లు అయిపోవాలి, అందరూ డిఎస్సీలే రాయాలి, అందరూ బ్యాంక్ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవ్వాలి, చివరాఖరికి అందరూ ఉద్యోగాలే చేయాలి. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 30 కోట్లకు పైగా ఉన్న యువతలో అందరికీ ఉద్యోగాలే రావాలంటే ఎలా వస్తాయి? 30 కోట్ల మంది విషయం పక్కన పెడదాం, కనీసం 1 కోటి మందికి ఉద్యోగాలు వస్తాయా? అది సాధ్యమా? 1 కోటి ఉద్యోగాలను ఇస్తామని అప్పుడెప్పుడో 2014లో ఇచ్చిన హామీని ఇప్పటికీ తీర్చలేకపోయారు. అది అనుకున్నంత సులభం కాదు. దేశ స్థాయిలో వద్దు, మన తెలుగు రాష్ట్రాల వరకు మాట్లాడుకుందాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే డిఎస్సి అనగా టీచర్ ఉద్యోగాలు కనీసం 3 ఏళ్లకు ఒకసారి అయినా వస్తున్నాయా? ఇక గ్రూప్ 1-2 ఉద్యోగాల కోసం ఎదురు చూడడం కంటే బుద్ధి తక్కువ పని మరొకటి లేదు అనిపిస్తుంది. 2012 గ్రూప్ 1 రిజల్ట్స్ పైన ఇప్పటికీ కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ పేరుతో నంద్యాలలోని ఓ పేరుగాంచిన కోచింగ్ సెంటర్లో అక్షరాల 35,000 మందికి పైగా నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. అవనిగడ్డలో ఇంకెందరో. ఇక ప్రైవేటు అందులోనే ఉంది. ఉద్యోగానికి ఎప్పుడు వేటు వేస్తారో తెలియదు. అలాంటి ఆ ప్రైవేటు ఉద్యోగాలు కోకొల్లలు. ఉద్యోగం అంటేనే సాఫ్ట్వేర్ అనే రేంజ్ లో ఎదిగిపోయిన ఈ సెక్టార్ కోసం అందరూ ఇంజనీరింగ్ లో సిఎస్సి ఐటీ బ్రాంచ్లలో చేరిపోయి చదువు అయిపోగానే అమీర్పేటకు బ్యాగులు సర్దేసుకుని ఏ XYZ టెక్నాలజీస్ లోనో డాష్ ఐటీలోనో చేరి జావాలు, .నెట్లు, ఒరాకిల్లు, మిరాకిల్లు, ఏడబ్ల్యూలు, DBAలు, క్లౌడ్లు, స్కైలు, పిండాకుడులు, శారదాలు అన్నీ నేర్చేసుకుని ఉద్యోగాలు రాక బ్యాక్ డోర్ లో నుండో సైడ్ డోర్ లో నుండో కూడా ప్రయత్నించి అక్కడ కూడా కుదరక ఏ బ్యాగునైతే సర్దుకొని అమీర్పేట దాకా వచ్చారో అదే అమీర్పేటలో బస్సెక్కి జీవితం పైన నిరాశతో ఊరికి తిరిగి వెళ్లిపోయిన నిరుద్యోగులు లక్షల్లోనే. ఓ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది అని తెలిస్తే వాటి కోసం గ్రౌండ్ లో 5 కిలోమీటర్ల రన్నింగ్ ప్రాక్టీస్ చేసే పీజీ స్టూడెంట్స్ ఎందరో. 2 ఏళ్ల క్రితం జరిగిన VRO రిక్రూట్మెంట్ కు డాక్టరేట్ పొందిన PhD చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి అంటే ఇక ఏమని చెప్పాలి? ఇంతటి దుస్థితికి కారణం ఎవరో తెలుసా? మనమే. అవును, మనమే. 2.5 ఏళ్లకై పిల్లలను ఎత్తి ఏదో ఒక దిక్కుమాలిన ప్లే స్కూల్లో వేసేస్తాం. కొన్ని స్కూళ్లలో అయితే 4వ తరగతికే IIT కోచింగ్ అంట. పెట్టిన వాడికి సిగ్గు లేకపోతే మనకు బుద్ధి లేదా? ఆ వయసు పిల్లలకు కనీసం రాయడం కూడా సరిగ్గా రాదు. అప్పుడే IIT చదివేయాలా? ఇక్కడ కక్కుర్తి కమండలాలు ఎవరంటే తల్లిదండ్రులే. ఈ మాటకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే దయచేసి ఎక్కడైనా దూకి చావండి. ఐఐటీలు, ఈ కాన్సెప్ట్లు, ఈ లెర్నింగ్లు, ఈ టెక్నాల పేర్లతో వాళ్ళు ఫ్లెక్సీలు, బోర్డులు, పాంప్లెట్లు చూపించగానే పిల్లల్ని ఎత్తి ఆ స్కూళ్లలో దిగబెట్టే మనది తప్పు. ఇంటర్మీడియట్ కు రాగానే ఊపిరి పీల్చుకోలేని ఒత్తిడిని చూపించే మనది తప్పు. 10 లక్షల మందికి పైగా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే కనీసం 5,000 మంది కూడా టాప్ కాలేజెస్ లో చేరలేని దౌర్భాగ్యం. ఏదో చెప్పేసి మిమ్మల్ని డైలమాలో పడేద్దామని కాదు మిత్రమా. ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడే US, UK, ఆస్ట్రేలియాలలో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎంసెట్ IIT కోచింగ్ సెంటర్స్ ను గానీ కాన్సెప్ట్ స్కూల్స్ ని గానీ చూశారా? కనీసం విన్నారా? అక్కడ ఉండవు. ఎందుకో తెలుసా? అక్కడ పిల్లలను మనలాగా చదువు చదువు చదువు, మార్కులు మార్కులు, ర్యాంకులు ర్యాంకులు, ఉద్యోగాలు, డబ్బులు అంటూ వేధించరు. పిల్లలు ఏ రంగంలో అయితే రాణిస్తారో, ఏదైతే చేయగలరో జీవితానికి సంబంధించిన వాటిపైనే ప్రోత్సహిస్తారు. అదే ఆ దేశాల విజయ రహస్యం. ఒకప్పుడు మన చదువులు కూడా అలానే ఉండేవి. ఏ చెట్టు క్రిందనో, ఏ గురుకులంలోనో ఒక మనిషి జీవితంలో విజ్ఞానాన్ని, వినయాన్ని, విధేయతను, ప్రాపంచిక జ్ఞానాన్ని, కష్టాలు వస్తే పోరాడే పటిమను, ఇలా ఎన్నెన్నో విషయాలను బోధించేవారు. ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించారో విద్యను వారి వ్యాపారాలకు అనుగుణంగా మలచి చదువులను, ఉద్యోగాలకు పరిమితం చేశారు. మన చదువులను వాళ్ళు ఎత్తుకుపోయి వాళ్ళ చదువులను మనకు అంటగట్టేశారు. అందుకే వాళ్ళు అలా, మనం
ఇలా ఒక్కటి మాత్రం వాస్తవం. పిల్లలను ఇంజనీరింగ్ చెయ్యి, మెడిసిన్ చదువు, నువ్వు పోలీస్ కావాలి, సీఏ చేయాలి, అది నాకు ఇష్టం, మీ తాత కళ, దాంట్లో డబ్బులు బాగా వస్తాయి అంటూ మన వ్యక్తిగత ఇష్టాలను వాళ్ళపై రుద్దితే ఫలితం ఇలానే రోడ్లపైకి వచ్చి చుట్టూ ఉన్న దిక్కుమాలిన సంతతో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయికి ఇంకా ఉద్యోగం రాలేదా, ఇంకా సెటిల్ అవ్వలేదా లాంటి ప్రత్యక్ష నరకపు ప్రశ్నలతో ప్రతి క్షణం అనుభవించేలా చేస్తుంది. మిత్రమా, విద్య ఉద్యోగానికి కాదు. విద్య అంటే విజ్ఞానం, విద్య అంటే ప్రపంచం, విద్య అంటే జీవితం. ఇది రాసిపెట్టుకో. కొందరు తమకున్న పరిమిత జ్ఞానంతో అంతా తెలిసినట్లుగా అహంభావంతో వ్యవహరిస్తూ ఉంటారు. మరికొందరు తమకెంత జ్ఞానం ఉన్నా తెలిసింది కొంత, తెలుసుకోవాల్సింది కొండంతగా భావిస్తూ ఉంటారు. అలా తెలుసుకోవాలనే జిజ్ఞాస మనలో ఉంటే జ్ఞాన సముపార్జనకు కొత్త మార్గాలు అన్వేషిస్తాం. ఆ క్రమంలో మన మేధ మరింత వికసిస్తుంది. ఆ మనోవికాసం మనల్ని సన్మార్గం వైపు పయనింపజేస్తూ సామాజిక శ్రేయానికి మనము దోహదపడేలా, ఉడతా భక్తిగా ఉపయోగపడేలా చేస్తుంది. సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్న ఓ బాలుడికి ఒక పెద్ద చెట్టు కొమ్మ తీరానికి చేరుకోవడం కనిపించింది. ఆ దృశ్యం ఆ కుర్రాడిలో పలు రకాల ఆలోచనలను రేకెత్తించింది. ఎదుట అంతా సముద్రమే ఉండగా ఈ చెట్టు కొమ్మ ఏ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుంది? అసలు ఈ కడలికి అవతల ఏముంది? అక్కడ అడవులు ఉంటాయా? మనుషులు ఉంటారా? ఉంటే వాళ్ళెలా ఉంటారు? ఇలాంటి ఆలోచనలు అతడి మస్తిష్కంలో తలెత్తాయి. ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనే కుతూహలం అతడితో పాటు పెరిగి పెద్దదయింది. చివరికి ఆ యువకుడు పట్టుదలతో పెద్దల అనుమతి సంపాదించి తనతో పాటు తోడుగా బలగాన్ని సమకూర్చుకొని సముద్రంపై కొన్ని వేల మైళ్లు ప్రయాణం చేస్తూ ఎన్నో కష్టాలకు ఎదురేది అమెరికాను కనుగొని ప్రపంచానికి మహోపకారం చేశాడు. అతడే క్రిస్టఫర్ కొలంబస్. మరో కుర్రాడు ఓ గుడ్డి దీపం వెలుగులో చదువుకుంటూ ఉండగా గట్టిగా గాలి వీచినప్పుడల్లా ఆ దీపం ఆరిపోతూ ఉంటే అతడికి విసుగొచ్చింది. ఓ ఆరిపోని దీపాన్ని కనుగొంటే ఈ సమస్య ఉండదు కదా, కానీ ఎలా కనిపెట్టడం అనే జిజ్ఞాసతో రకరకాలుగా ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. చివరికి ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టి లోకాన్ని కొత్త వెలుగులతో నింపాడు. అతడే థామస్ అల్వా ఎడిసన్. ఇలా ఎంతో మంది జిజ్ఞాస, అన్వేషణల నుంచి అనాదిగా సమాజానికి మేలు జరుగుతూనే ఉంది. ప్రశ్నించే నైజం, జిజ్ఞాస కేవలం ఐహిక ప్రయోజనాలు, ప్రయోగాలకే పరిమితం కాలేదు. శుద్ధోదన మహారాజు కుమారుడైన గౌతముడు వివాహానంతరం ఒకరోజు నగర వీధుల్లో పర్యటిస్తూ ఉండగా చూసిన విషాద దృశ్యాలు అతడిలో పలు ప్రశ్నలను రగులుకొల్పాయి. 3 కాళ్ల ముదుసలి ఆవేదనను, రోగగ్రస్తుడైన యువకుడి ఆక్రోశాన్ని, శ్మశానానికి తరలిస్తున్న విగత జీవుణ్ణి, భిక్షాటన చేస్తున్న బక్క చిక్కిన సన్యాసిని చూసిన గౌతముడికి అసలు మానవ జీవితానికి అర్థమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. సత్యాన్వేషణ మొదలయ్యింది. ఆ జిజ్ఞాసే అతన్ని బుద్ధుడిగా మార్చి విశ్వ ప్రజానీకానికి మానవ ధర్మాలను ప్రబోధింపజేసింది. తెలుసుకోవాలనే ఈ కుతూహలమనేది మనిషిని ఎప్పుడూ కొత్త బాటల వైపు అడుగు వేయిస్తుంది. జిజ్ఞాసతో కూడిన జ్ఞాన సముపార్జన వల్లే సత్ఫలితాలు లభిస్తాయని అర్థం. ఎవరైనా చిత్తశుద్ధితో నిజాయితీగా ఏమైనా ప్రశ్నిస్తే ఆ జిజ్ఞాసను అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి. విజ్ఞులైన వారు తమకున్న పరిజ్ఞానంతో అటువంటి వారికి సందేహ నివృత్తి చేస్తూ వారి హృదయాల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించడానికి ప్రయత్నించాలి. శాశ్వత సత్యాన్వేషణే జీవితం అంటుంది యజుర్వేదం. ఆ సత్యాన్వేషణ నాడు నేడు అనే కాదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మిత్రమా, తెలుసుకోవాలనే ఈ కుతూహలమనేది మనిషిని ఎప్పుడూ కొత్త బాటల వైపు అడుగు వేయిస్తుంది. నిన్ను నీవే బాగు చేసుకోవాలి. ఎవరి కోసమో ఎదురు చూడడం వలన ఏ ప్రయోజనం లేదు అని భగవద్గీత చెప్పడంలోని ఉద్దేశం అదే. ఇది రాసిపెట్టుకో. జీవితాన్ని పరిపూర్ణం చేసుకునేందుకు మనం ఏ అంశానికి ప్రాధాన్యమివ్వాలి? అన్ని అంశాలకు. జీవితంలో అప్రధానమైన అంశమంటూ ఏదీ లేదు. మన జీవన విధానం ఏదో, దానికై అనుసరించాల్సిన పద్ధతులేవో అలాంటి అంశాలన్నీ ముఖ్యమైనవే. మనది కాని విధానం పట్ల ప్రాధాన్యం, ఏకాగ్రత మన అవసర ప్రాధాన్యాన్ని దెబ్బతీస్తుంది. మన జీవన విధానం ఒక వర్తులం అనుకుంటే అందులోని ప్రతి అంశం, ప్రతి అణువు మనకు ప్రధానమైనదే, పవిత్రమైనదే. ఇంట్లో కనిష్ట వస్తువైన చీపురు ఎంత ప్రధానమైనదో మనకు తెలియనిదేమీ కాదు. మన జీవన పరిధిలోని ప్రతి కనిష్ట అంశము అంతే. చీపురు కంటే ప్రధానమైన వస్తువు మన గృహాల్లో
మరొకటి ఉండదు. వస్తువు ద్రవ్యరూప విలువను బట్టి ఎప్పుడూ దాని విలువ మారదు. దాని విలువ మిగిలిన వాటితో దాని మమేకం, దాని అవసరం, దాని తోడ్పాటు అన్నింటిపైన ఆధారపడుతుంది. మొత్తం మీద దేని విలువ దానిదే, దేని ప్రాధాన్యం దానిదే. అలా అని అన్ని అంశాలు, వస్తువులు, పనులు ప్రధానం కావు. ఎంపిక ఉంటుంది, అవసర ప్రాధాన్యం ఉంటుంది, అభిరుచుల ప్రమేయం ఉంటుంది. ముఖ్యంగా అవి మనకు తగినవేనా, అంత అవసరమైనవేనా అనే విచక్షణ అవసరం. ఆధ్యాత్మిక పరిభాషలో దీన్ని నిత్యానిత్య వస్తు విశేషం అంటారు. ఈ మాటల అర్థం లోతు, అత్యున్నతం. అవి నిగూఢమే అయినా ప్రాపంచిక విషయాలతోనూ కొంతవరకు పోల్చుకోవచ్చు. సంగీతజ్ఞుడికి సమ్మెట పని మీద ఆసక్తి కాలహరణం తప్ప మరోటి కాదు. పూజారికి పాల వ్యాపారం మీద అనురక్తి అర్థం లేని వ్యధ తప్ప ఇంకోటి కాదు. మన జీవితానికి సంబంధించి మనం ఎన్నుకున్న అంశాల మీదే మన ఆసక్తులు, అధ్యయనాలు, అన్వేషణ ఉంటేనే అది మన రంగంలోని పురోభివృద్ధికి తోడ్పడుతుంది. కొన్నిసార్లు మన ప్రధాన ప్రవృత్తికి పూర్తి వ్యతిరేక వ్యవహారాన్ని నిర్వహించవలసిన అగత్యం కలిగినప్పుడు దాని పట్ల తామరాకు మీద నీటిబొట్టు చందాన మాత్రమే వ్యవహరించవలసి ఉంటుంది. పరమ భక్తుడైన ధర్మవ్యాధుడు కటిక వృత్తిని నిర్వహించడమే ఇందుకు సరైన ఉదాహరణ. ఇలా అభిరుచికి, కర్మఫల సంక్రమణకు అనువైన వ్యవస్థలో జీవించే మనం వీలైనంత ఉత్తమ జీవన పద్ధతిని ఎన్నుకోవాలి. చూపుడికి ప్రతిదాన్ని ఆశించకుండా, ఆశపడిన ప్రతి దాన్ని అందుకోవాలని అరులు చాచకుండా నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉండాలి. ఆ వివేకం కోసం మళ్ళీ సాధన చేయాలి. అల్ప విషయాల్లోని, అతి సూక్ష్మ అంశాల్లోని జాగ్రత్తే మనకు ఉన్నత అంశాల మీద అంతటి శ్రద్ధ వహించే క్రమశిక్షణను అలవరుస్తుంది. విజ్ఞులు చెప్పినట్లు చిన్న పనుల మీద మనం చూపే శ్రద్ధ, పనితనం ద్వారా మనం పెద్ద విషయాలను, ఉన్నత అంశాలను ఎంత ఉత్తమ ప్రమాణాలతో నిర్వహించగలమో గ్రహించవచ్చు అంటారు. నిజమే. చిన్న బీజాన్ని శుభ్రపరుచుకొని క్రిమిరహితం చేసి క్షేత్రంలో నాటుకుంటేనే ఉత్తమ వృక్షం మన చేతికి అందుతుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. చిన్న పనుల ప్రాధాన్యం పెద్ద విజయాలకు బీజసూత్రం, విజయసూత్రం. సూక్ష్మాంశాల ప్రాధాన్యాన్ని మనం గ్రహించాలి. పర్వత శిఖరాన్ని చేరుకోవాలన్నా పర్వత పాదం మీద మొదటి అడుగు వేయాల్సిందే. అడుగు అడుగున ఆరోహణ చేయాల్సిందే. ఇది రాసిపెట్టుకో.